సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. కాసేపట్లో కేసీఆర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు మరికొందరు ముఖ్య నేతలు కూడా పూజల్లో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 9న కేసీఆర్ ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ వేస్తారు. రైట్, ఇక సీఎం కేసీఆర్ పర్యటనకి సంబంధించి తన నామినేషన్ కి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఇప్పటికే విజయాన్ని ఆకాంక్షించే దిశగా రాజశ్యామల యాగాన్ని కంప్లీట్ చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఇక నామినేషన్ విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఏమైనా ఫాలో అవుతారా? మంచి డే రోజు అలాంటిది ఏమైనా సమయం చూసుకొని? మనకి కేసీఆర్ అంటేనే దాదాపు సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మేటువంటి వ్యక్తి అయినా ప్రతి సంవత్సరం ఈసారి కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు. ప్రతిది కూడా ఎలక్షన్స్ కు వెళ్తున్న నేపథ్యంలోనే తాను పార్టీ టికెట్లు ప్రకటించే సమయంలోనూ ముహూర్తం ప్రకటించారు. అలాగే బీఫామ్లు ఇచ్చే సమయంలో, మ్యానుఫ్యాక్చర్ ఇచ్చే సమయంలో ప్రతిది కూడా ఆయన ముహూర్తానికి తగ్గట్టుగానే కొనసాగేటువంటి వ్యక్తి. నేడు 9వ తేదీ అయితే ఈసారి ఆయన నామినేషన్ 9వ తేదీన ఉంటుందని అందరూ భావించిన నేపథ్యం మరి ఆయన సెంటిమెంట్ ప్రకారం ఈ రోజు ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అనాదిగా ఆయన ఆచరిస్తున్నటువంటి విషయం కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో నామినేషన్ వేయడం అనేది ఆయనకు కలిసి వచ్చేటువంటి విషయం. అయితే తెలంగాణ కేసీఆర్ మాత్రం సెంటిమెంట్లు ఎక్కువనే మాత్రం అందరికీ తెలిసిన విషయమే. సో ఎన్నికల సమయంలో కూడా ఆయన ప్రతిదీ కూడా సెంటిమెంట్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే కొనసాగారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన తాను ఫామ్ హౌస్ లో మొన్న చేసినటువంటి రాజశ్యామల యాగం కూడా నిర్వహించారు. మొత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అలాగే తెలంగాణలో తాను 3వసారి కూడా వచ్చినగా ముఖ్యమంత్రి పీఠం అనుభవించాలి అనేటట్టుగా తను ఎక్కువగా ప్రకృతిని పూజిస్తాడు, ప్రకృతిని ఆరాధిస్తాడు. ఆ రకంగా హరితవారం, నీళ్లు ఇలా అనేటట్టుగా తనకు ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అయితే అదేవిధంగా ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన సిద్దిపేట జిల్లా నుంగునూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా పెద్ద సెంటిమెంట్ గానే వస్తుంది. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే సెంటిమెంట్ కొనసాగించబోతున్నారు. ఈ రోజు కోనాయిపల్లికి ఆయన అక్కడ వెళ్తున్నారు. అక్కడ వెంకన్న ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించున్నారు. అనంతరం అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకం చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన కామారెడ్డి, గజ్వెల్లో కేసీఆర్ నామినేషన్ వేయాల్సింది. అయితే దాని తగ్గట్టుగా దాని ప్రకారమే ఈ రోజు ఆయన వాటిపై పూజలు నిర్వహిస్తున్నారు. అయితే మరోవైపు 1985లో టీడీపీ అభ్యర్థిగా కూడా కేసీఆర్ తొలిసారి పోటీ చేశారు. అప్పుడు కూడా కోనాయిపల్లిలోనే ఆయన పూజలు నిర్వహించినట్టుగా సెంటిమెంట్ ప్రకారం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి అదే సెంటిమెంట్ ఆయన కొనసాగిస్తున్నారు. మొత్తానికి అయితే రైట్, థ్యాంక్ యూ మహేందర్.